హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే ఒక మంచి పచ్చడినైతే చూపిస్తాను. వీడియోలోకి పోదాం, వచ్చేసేయండి. ఇదనేది మనకు రణపాల అండి. రణపాల ఆకులు. ఈ రణపాల ఆకు ఒక్కటైతే ప్లాంట్‌గా వేసుకున్నామంటే, ఆకు వేస్తే చాలండి మనకు ఈ మడుమల దగ్గర అంతా అనేది ప్లాంట్స్ అనేది వచ్చేస్తాయి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా గానీ, మనకు యూరిన్‌లో అనేది వచ్చేస్తాయన్నమాట. మనకి అలాగే జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా, జ్వరం ఉన్నా ఏదున్నా గానీ, ఈ ఆకుని ఉడకబెట్టుకొని తాగితే రణపాల ఆకుని తగ్గిపోతుంది. అలాగే కప్రిల్లాకు గానీ సేమ్ క్వాంటిటీ ఉండేదన్నమాట. ఈ 2 ఆకులనేది ఈ సీజన్‌లో అంటే ఈ మంచు వాతావరణానికి మనకు జలుబులు, దగ్గులు, బాడీ పెయిన్స్ ఇవంతా అనేది రాకోకుండా చేస్తాయండి. ఈ ఆకుననేది ఒకసారి పచ్చడి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే మన గార్డెన్‌లో ఉండే ఆకును కోసుకొచ్చి నీట్‌గా కడుగుతున్నాను. ఒక బాండలు తీసుకునేసి మితంగా అంటే ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకునేసి దీంట్లో మనం తీసుకుంటున్నాం చెనక్కాయ పప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. అంటే కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే చిన్న చిన్న కాయలు ఒక ఇంచుమించుగా వేసుంటానండి. 25-30 కాయలే వేసుంటాను. అంటే అవి చిన్న కాయలంటే పెద్దగా కారం లేదు. చిన్న చిన్న కాయలనమాట. వీటిని మనం బాగా నీట్‌గా అనేది వేయించుకోవాలండి. ఎక్కడ మాడకోకుండా నీట్‌గా వేయించుకునేసి ఒక బౌల్‌లోకి అనేది తీసేసుకోండి. చూడండి, అదే బాండట్లో మనం ఎర్రగడ్డ అయితే వేసుకోండి. ఒక్క ఎర్రగడ్డ తోలు తీసేసుకునేసి దాన్ని కూడా ఆయిల్ అనేది కొద్దిగా వాడనియండి. వాడిందంటే మనకు పచ్చిదనం అనేది పోతుంది. మనం తినేటప్పుడు పచ్చడిలో ఎర్రగడ్డ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అనేది ఎర్రగడ్డని కొద్దిగా అనేది వాడనియండి. ఆ ఆయిల్ ఫ్లేవర్లో మీకు ఎర్రగడ్డ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్ మనం కడిగి పెట్టుకున్న ఆకు అయితే ఏదుందో కప్పరిల్లాకు, ఈ రణపాల ఆకు, కప్రిల్లాకు 2 నీట్‌గా అనేది మనం బాండెట్లో వేసుకొని బాగా వాడ్చుకోవాలండి. దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయి మనకు నీట్‌గా ఆకు అనేది నీట్‌గా వాడాలనమాట. ఇలా మొత్తం ఆకుని తీసుకునేసి దానిపైన మూత పెట్టుకుంటూ వాడ్చుకోండి. మూత పెట్టుకున్నప్పుడే మీకు నీట్‌గా అనేది ఆకు అనేది బాగా వాడుతూ కొద్దిగా ఉడుకుతూ వాడుతుందనమాట. మధ్య మధ్యలో అనేది ప్లేట్ ఓపెన్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ మీరనేది ఆకుని వాడ్చుకోండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకోండి. ఎందుకంటే ఆకులో వాటర్ కంటెంట్ అనేది రెండిట్లో ఎక్కువే ఉంటుందంటే ఆ వాటర్ కంటెంట్ అనేది కొద్దిగానే తగ్గాలి. అంటే ఆ వాటర్‌లోనే కొద్దిగా బాగా ఉడికిందంటే మీకు పోషకాలు అనేది కూడా ఎక్కడికి పోవు, నీట్‌గా అనేది ఉంటుంది. ఇది ఆకు ఉడికేటప్పటికి మనం అంతలోకి రోటి కాడ ఇవంతా వేయించుకునేసి వచ్చేస్తామండి. వేయించుకునేటప్పుడు దానికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోండి. వేసుకునేసి ఒకేసారి రోటి దగ్గర దంచుకోరండి. రోలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోలుననేది పాటించండి. రోలు లేని వాళ్ళు అనేది ఖచ్చితంగా అనేది ఇక మిక్సీనే వాడుకోవాలి. రోటి పచ్చళ్ళనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకు అంతలోకి ఆకు కూడా ఉడికిపోయేసింది కదా! బాగా వాడిపోయేసింది. మనం నీట్‌గా అనేది దంచుకునేద్దాం. అంతలోకే చూడండి, మనకు అదే బాండట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకునేసి టమోటాలనేది మగ్గనియండి. మూత పెట్టి టమోటాలు మగ్గనిచ్చామంటే బాగా ఉడుకుతుంది. చూడండి, ఇలా వాడ్చుకున్న ఆకుని చూడండి, శనక్కాయ పప్పు ఇవంతా దంచుకునేసాము. ఇప్పుడు ఆకును కూడా వేసుకునేసి నీట్‌గా ఫైన్ దంచుకునేద్దామండి. నేనైతే చాలా వరకు రోటి పచ్చళ్ళు రోట్లోనే చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం దంచుకొని వచ్చేటప్పటికి మనకు టమోటా కూడా నీట్‌గా వాడిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే చింతపండు దీంట్లో వేసుకోవడం వల్ల కొద్దిగా మెత్తబడుతుందండి. మెత్తబడుతుంది. మీకు పచ్చడిలో అనేది నీట్‌గా కలిసిపోతుందనమాట. మనం అలాగే వేసామంటే మనకు చింతపండు మెదిగినట్టుగానే ఉంటుంది. కానీ అక్కడక్కడ చింతపండు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇలా నూనెలోనే ఉడకబెట్టడం వల్ల టమోటాతో పాటు కొద్దిగా మెత్తబడుతుంది. మీకు రోట్లో దంచినప్పుడు పచ్చడి మొత్తం అనేది కలిసిపోతుంది. చూడండి, మనకు నీట్‌గా అనేది వాడిపోయేసింది. ఎర్రగడ్డలు, టమోటా, చింతపండు మొత్తం అన్నీ ఎత్తుకొని పచ్చడి అనేది నీట్‌గా ఫైన్‌గా దంచుకునేసి ఇలా అయితే నేనైతే వచ్చేసాననమాట. ఇప్పుడు మనం ఇదే బాండట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి కొద్దిగా మినపప్పు, అలాగే ఆవాలు కొద్దిగా వేసుకుంటే జీలకర్ర వేసుకోండి. లేదంటే అవసరం లేదు. కరివేపాకు అనేది ఖచ్చితంగా కావాలి. కరివేపాకు, ఇంగువ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. పచ్చడిని అనేది నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకొని పోతుంది. కరివేపాకు, ఇంగువ అనేది ఇవన్నీ వేసి నీట్‌గా అనేది పోపు అనేది వేసుకోండి. పోపు వేగిన తర్వాత ఈ పచ్చడి అనేది వేసుకునేసి నీట్‌గా వాడ్చుకునేసి ఈ పచ్చడి అనేది మీకు అన్నంలోకి బాగుంటుంది, దోసలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది,
ఫుడ్ ఏదైనా పర్వాలేదు. పచ్చడైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.